24 లక్షల మంది విద్యార్థులకి తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ ఏదైతే ఎగ్జామ్లో శాంటిటీ ట్రాన్స్పరెన్సీ లేదు, అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి రుజువైనప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ని రద్దు చేసిన బాధ్యత ఎన్టీఏ సంస్థ పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ దాన్ని పట్టించుకోకపోవడంతో గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి 24 లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యోజన సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారన్న నోరు తెరిచి ఈ సమస్యని పరిష్కరించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి 65,000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షల వల్ల ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వారు పట్టించుకోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున స్టూడెంట్ మార్చిని ఏర్పాటు చేస్తాం. ఈరోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేస్తున్నాం. ఇప్పటి కూడా స్పందించకపోతే ఏదైతే నిన్ననే ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో పార్లమెంట్కి ఏరోవుడ్ చేయడం జరిగింది. ఇప్పటి కూడా నరేంద్ర మోడీ గారు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యోజన సంఘాలతోటి ఒక మహాదీక్ష ధర్నాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దానితో పాటు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 6వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి యోజన సంఘాలని ఏకదాటిపైకి తీసుకొని వచ్చి భారత్ బంద్ కూడా ఏ రోజైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తారో ఆ రోజు భారత్ బంద్ కూడా అన్ని విద్యార్థి యోజన సంఘాల తరఫున పెద్ద ఎత్తున పిలుపు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచన్న ఎన్టీఏని రద్దు చేసే వరకు, మరొకసారి నీట్ పరీక్షని నిర్వహించే వరకు అన్ని విద్యార్థి యోజన సంఘాల తరఫున మా పోరాటం కొనసాగుతుంది. పరీక్షలు రాస్తేనే మార్కులు వస్తాయి ఇప్పటిదాకా. కానీ కొత్తగా నరేంద్ర మోడీ ఫేక్ ప్రభుత్వంలో పరీక్షలు రాయకుండా కూడా అవి మార్కులు వేసిరు. అది ఆషామాషి పరీక్ష కూడా కాదు, అది నీటి పరీక్ష, డాక్టర్లు తయారు చేసే పరీక్ష. అంటే ఇంతకన్నా సిగ్గుమానింతనం ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉండదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 20 రోజులైతున్నా కూడా పిట్టల్లో విద్యార్థులు రాలిపోతా ఉన్నారు కూడా ఎక్కడ కూడా స్పందించని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ ప్రధానమంత్రి వెంటనే ఈ నీటి పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతాం.